Ice mac khoe khoe không? Không, không. Ice khoe không? Không. Ice không? నేను తెలుగేలే ఊరికేటండి. ఇక్కడ అమ్మవారి కాడికి పోయేటప్పుడు అరుస్తారు కదరా, ఏమని అరుస్తారు? అమ్మవారు ఇక్కడ చూడండి ఎన్ని పోసినారో తలకాయలు, దుమ్ము లేపేసినారు. ఇక్కడ ఒక పక్క కొడతా ఉంటారు, ఒక పక్క ఎరుకున్నారు. చీర కాల్చుకుంటారేమో. టాటా వేయించుకున్నాడు ఇవ్వలకే అనమాట. ఆర్ట్ ఏంది అది? కూర్చున్నావా పొద్దున? ఏంది భయ్య అయ్యా? అన్నీ అయ్యానా? ఓయమ్మ ఇది చూడండి, ఉండు చుట్టుకొని. నువ్వు ఆడ కొట్టుకున్నావు, కింద కొడతాను. కొట్టు కొట్టు. ఏందిరా రే, జ్యూస్ కాడ కూడా బేరం చేస్తావు. ప్లాస్టిక్ ఇది కానీ అది నిజం అవుతుందా? నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడైతే నేను వెంకటగిరికి అయితే పోతున్నా. చూసారు కదా ఆల్రెడీ తన్మయిలో జాతర అనమాట. ఈరోజు రేపు నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇప్పుడైతే పెద్దగా జనాలు అయితే ఉండరు, రేపు అయితే ఇంకా భయంకరమైన జనాలు అయితే ఉంటారు. నేను ఒక్కడనే బయలుదేరుతున్నా. ఇంకా ఆమె అలిగిందనమాట నన్ను తీసుకొని పోవా అని. నేను ఒక్కడనే బైక్లో అయితే పోతున్నా, ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు. సో దేవుని దయ వల్ల నెక్స్ట్ ఇయర్కి ఒక పాప బాబు అంటే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ ఒక ముక్కుబడి అయితే ముక్కుబడినా, ఆ ముక్కుబడి అయితే తీర్చుకుంటా అమ్మకి. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కడే పోతున్నా. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేను కూడా జాతరలో ఇంతకుముందు ఒకసారి పోయినా కానీ దర్శనం చేసుకోవడానికి భయపడి వచ్చేసిన వెనక్కి, అంటే జనాలను చూసి. సో ఈరోజు ఖచ్చితంగా రేపు, అంటే ఈరోజు బయలుదేరుతున్నా, రేపు జాతర. రేపు ఖచ్చితంగా నేను మొత్తం వీడియో అంతా లాస్ట్ వరకు అయితే చూడండి, మొత్తం అయితే చూపిస్తా, అమ్మవారిని కూడా చూపిస్తా, ఎట్లా జరుగుతుందో కంటిన్యూగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. కంటిన్యూగా జాతర అనేది సో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తా. సో ఇప్పుడైతే నేను బయలుదేరినా, మన డ్రెస్ చూడండి షార్ట్లో పోతాను అనమాట. సో ఇదే విధంగా అయితే నేను ఈ నుంచి రాయంపేట నుంచి బయలుదేరినా. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా ఆడిపోయేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. మధ్యాహ్నం అయితే బయలుదేరుతున్నా. మొత్తానికి ఈరోజు దేవుడి దయ వల్ల ఎండ కూడా తక్కువ ఉంది. ఎండ తక్కువ ఉంది కాబట్టి ఈ టైం అయితే బయలుదేరుతున్నా. ఇంకా అక్కడ పోయేటప్పటికి నాకు తెలిసి 1, 2 అవుతుందో, 1 అవుతుందో, 1:30 అవుతుందో చూద్దాము. చలో ఇప్పుడైతే నేను నా చిట్టి బుల్లెట్ దాంట్లో అయితే బయలుదేరుతున్నా. సరే అయితే పైసా ఏడు సాకు మొహం ఏందట పెట్టినా, సపిడి మొహం లాగా. నేను ఆశపడి ఫస్ట్ పోవాలని ఏమొద్దని నువ్వు పోతాను, నేను మాత్రం వద్దులే, ఈసారి పోదాం మనం. ఇప్పుడు వద్దు. ఏం కావాలి నీకు? అడుక్కోండి వీళ్ళకి 50 రూపాయలు లేకుండా వచ్చా. ఎంత? 10 రూపాయలా? పిచ్చకాళ్ళకి అంతే కదా వేసేది. పట్టుకో, సరిపోదా? చాలా నేనేం తినేదానికి కాదు, ఇది కోరుకున్నారకా. సో ఇప్పుడైతే నేను బయలుదేరినా. బాయ్ బా, టాటా. ఏడ్సాకు పోయేటప్పుడు నవ్వుతా పంపి, ఎదుర్రా. కరెంటు కూడా వచ్చింది. సరే అయితే బాయ్. సో ఇంకా అక్కడికి వెళ్దాము. ఇప్పుడే నేనైతే వెంకటగిరికి అయితే చేరుకునేసిన. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అయింది. రక్తం చూడండి, అదే వచ్చేటప్పుడు ఈ పురుగులు గిరుగులు ఉంటాయి కదా, ఏదో పడింది, ఒకటి రక్తం పడింది. ఇన్ని ఆయుధాలు పెట్టుకున్నా కూడా చూడండి ఇక్కడ రక్తము హాట్ అని కొట్టింది. ఏందో నా ఎంటికలు అంతా సిదరబిదరం అయిపోయింటాయి. ఇప్పుడు చెప్పలా, ఉండేదే 4 ఎంటికలు, ఇంక ఈ ఎలిమెంట్ పెడితే ఉండేది కూడా పోతాయి. వెంకటగిరి బోర్డు. ఇంకా టౌన్లో పోలా, ఈడే ఉండా. టౌన్లో పోయి చూద్దాము. మా చెల్లెలు ఇంటికి పోతాను నేను డైరెక్ట్. పోయేటప్పుడు టౌన్లో చూపిస్తా ఏమైనా ఉన్నాయేమో. అంటే జనాలు ఈ అదే బ్యానర్లో వేసి ఉంటారు కదా, అవి చూద్దాము. ముక్కు అయితే వాసిపోయింది, ముక్కు దూలము పర్లేదు. అయితే మన రక్తం కాదు, దాని రక్తమే దీనికి కూడా పడింది. అబ్బా ఈగ కానీ, చిన్న ఈగ, ఆ ఈగకి ఇంత రక్తం. పాపం ఆత్మహత్య చేసుకుంది, దానికి ఇంత రక్తం ఉండిందా? ఓ అమ్మ, సుమారుగా ఉండిందా? దేవుడు
నా ముక్కు పైన పడింది, ఆడబడింది. ఇప్పుడు టౌన్లోకి వెళ్దాము, ఎట్టున్నది పరిస్థితి చూద్దాము. ఇదైతే మొత్తం బ్యానర్లు అయితే పడినాయి టౌన్లో. ఇక్కడ ఉన్నాయి కదా గంగమ్మ జాతర బ్యానర్లో, జాతర శుభాకాంక్షలు అంట. ఇంకా మొత్తం అన్నీ అయ్యే బ్యానర్లు. ఇట్లా లోపలికి పోతే నాకు తెలిసి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, దుమ్ములు వేసిపోతుంది. సో మనమైతే స్ట్రైట్గా కూడా పోవచ్చు, ఇట్లే పోదాము, చూద్దాం ఎట్లుంది పరిస్థితి లోపల టౌన్లో అని. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, నాకు చూసినట్టు ఉంటుంది. ఈ నుంచి స్టార్ట్ అనమాట మొత్తం జాతర. టౌన్ లోపలికి పోయేదానికి దారి ఇది. ఇంకా మనమేమో టౌన్లోకి వచ్చేసినాము. నేను ఆడ చూపిలేకపోయినాను మొత్తం ముందు పక్క ఏం లేదు, అయితే ఖాళీ రోడ్డు అయితే ఉంది. అంగళ్ళు అయితే ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. ఇంకా ఇక్కడ రాత్రిపూట అయితే లైటింగ్ బాగా ఇవ్వచ్చు. ఇప్పుడైతే జనాలు ఎవరు లేరు, రేపైతే దుమ్ము లేచిపోతారు ఇక్కడ జనాలు. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. దట్టయితే పోవాలి లోపలికి. అట్ట దోవ ఉంది, ఆ పక్క నుంచి కూడా దోవ ఉంది, ఇట కూడా దోవ ఉంది అనమాట. నేను టౌన్ నుంచి వచ్చిన. ఇప్పుడు నేనైతే ఇట పోవాలి మా చెల్లెలు వంటికి. ఇట్లా లోపలికి పోతే అమ్మవారి కాడికి పోవచ్చు అనమాట, గంగమ్మ గుడి కాడికి. ఈరోజు రేపు మొత్తం హంగామా ఉంటుంది ఇక్కడంతా. ఈరోజు అయితే కొద్దిగా తక్కువే, రేపైతే భయంకరమైన హంగామా ఉంటుంది. అంగళ్ళు గింగళ్ళు రోడ్ల మీద చాలా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నది. మామూలుగా రేపు చూసామనుకో ఫుల్ బిజీ అయిపోతుంది అన్నమాట. అక్కడేమో పెద్ద పెద్ద బ్యానర్లు అయితే వేసినారు, వెల్కమ్ చెప్తారు. ఇక్కడ చూడండి వేసినారు, ఏమంటారు తిరుగుతారు కదా పిల్లలు. ఇక్కడ అన్ని అంగళ్ళు పెట్టేసారు. మొత్తం ఎంత బిజీ అయిపోతుంది రేపు. అసలు ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు నేను అనుకున్నా. చాలా అంటే చాలా పెద్ద జాతర, బాగా చేస్తారనమాట. ఇంక ఈడంతా అయితే ఇసుకేస్తే రాలదు, అట్టుంటారు జనాలు. ఇదంతా కూడా అమ్మవార్లకే ఉండాలన్నమాట. ఇది ఎంత బిజీ అయిపోతారు. ఇప్పుడు నేనైతే రైట్కి వెళ్ళాలా. మొత్తం అందరూ ఏడాది నుంచి జాతర చూడడానికి అయితే వస్తున్నారు. చూడండి కొట్టుకుంటున్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకే మా పిల్లలు వచ్చేసి ఇంటికాడికి చూసినారు కదా. ఇంకా రేపు చూద్దాము పరిస్థితి ఎట్టుంటుందో. ప్రజెంట్ అయితే అట్టున్నది పరిస్థితి టౌన్లో. నా పరిస్థితి ఎట్టున్నది రేపు చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. రేపు ఎట్టుంటుందో జాతర, జనాలు అదంతా కూడా రేపు దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. చూడండి ప్రజెంట్ అయితే వచ్చేసినాం ఇంటికి అనమాట. అదే ఇల్లు. వీడు బచ్చాగాడు వచ్చినాడు, బచ్చా లుచ్చా. రేపు కాల్తా సైలెన్సర్ వస్తున్నాపా చెల్లెలు. అరే కుయ్యా యారా కుయ్యా అత్త వస్తా మీరే కుయ్యాగా. ఏ కుయ్యా ఆరా మీరు పళ్ళు వచ్చినాయి కుయ్యా పళ్ళు. ఇది మా చెల్లెలు ఇల్లు. దేవుడు కుయ్యవాడు చిన్నవాడు. ఏమో మా అమ్మమ్మ. అమ్మమ్మ బాగుండా బాగుండా తిన్నా. ఎవరు నేను కుయ్యా. సో చూసారు కదా, మా ఇంటికి అయితే వచ్చేసినాం, మా చెల్లెల ఇంటికి. ఇంకా మేము రేపు పోతాము ఆ దేవుడి దగ్గరికి. వీళ్ళు అంటే వీళ్ళ జాతర స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఏందో పెట్టినారు ఒకసారి చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే దేవుడికి అయితే పెట్టుకున్నారంట. అమ్మవారికి చీర జాకెట్ అన్నీ రేపు ఎత్తుకోమేదానికి ఇక్కడ సంగటి అంబిలి పెట్టినారనమాట. అంబిలి రేపు అయితే కుప్ప కుప్ప పోస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ ఈ విధంగా అమ్మవారిని అయితే పెట్టుకుంటారు. పూజ అయితే అయిపోయింది ఈరోజు. ఇంకా రేపు జాతర హంగామా చూద్దాము. చూశాను కదా 7 దాకా అయితే ఇంటికి వచ్చిన. అమ్మవారు అయితే మా వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. రేపు జాతర ఎట్టుంటుందో సో లాస్ట్ దాకా అయితే చూడండి, చూపించేస్తా. దీంట్లోనే చూపిస్తా. మళ్ళీ కట్ 2 వీడియోలు అయితే కష్టమైపోతుంది. మేమంతా రెడీ అయ్యి జాతరలోకి అయితే వెళ్తాము. అక్కడ ఉండే జనాలు అమ్మవారిని అంతా అయితే చూపిస్తాము. ఇప్పుడు నైట్ వ్యూ చూపిస్తా చూడండి. మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా దుమ్ము లేచిపోయినది. జనాలు కూడా భయంకరంగా ఉన్నారు. సో నేను మా వాడైతే బయటికి పోతున్నాము. రేపు నైట్ చూపించాలంటే కొద్ది కష్టం అయిపోతుంది. అందుకోసం ఇప్పుడైతే పోతున్నా నేను. పోయేటప్పుడు చూపిస్తా చూడండి. జనాలు భయంకరంగా వచ్చేసారు ఇప్పుడే. సో ఇప్పుడు ఆ వ్యూ మొత్తం చూడండి లాస్ట్ దాకా. ఇంకా రేపు పొద్దున్నే దర్శనానికి పోయేటప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాం మళ్ళీ. సో ఇప్పుడు పోదామా. ఇంకా ఈ నుంచి మొత్తము లైటింగ్ కానీ చూడండి ఎంత పెద్ద ఆర్చ్ చేసినారు చూడండి. మొత్తం ఈ నుంచి ఇంకా స్టార్ట్ లైటింగ్లు. అసలు ఒక జాతర అంటే ఆ సందు వరకే సంబంధం ఉంటుంది, కానీ ఈడ జాతర అంటే మొత్తం ఊరే
పెద్ద సంబరం అనమాట. మొత్తం లైటింగ్ గీటింగ్. ఇంకా ఇది ఓన్లీ బయట అనమాట. ఇంకా లోపలికి పోయినామంటే జనాలు ఇంకా దగ్గర పోయే కొద్దీ జనాలు భయంకరంగా ఉన్నారు. ఇది గాలి సౌండ్ వస్తుంది. అక్కడ ఒక అమ్మవారు, అదే అమ్మవారే అనుకుంటా, గంగమ్మ కదా, గంగమ్మ. ఇక్కడ చూడండి రాజరాజేశ్వరమ్మ, ఇక్కడ వినాయకుడు, మొత్తం లైట్లతోనే డిజైన్ అనమాట. ఇది బయట కాబట్టి జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు. అసలు లోపలికి పోయినా ఇంతకుముందు నేను మామూలుగా జనాలు భయంకరంగా ఉన్నారు. ఇంకా ఇట్లాంటి వ్యూవే కావాలరా నాయన అని చెప్పి వచ్చినా నేను సెల్ ఎత్తుకొని మళ్ళీ వీడియో తీద్దామని. అక్కడ ఒక అమ్మవారు అయితే ఉంది. అంటే ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకి అట్లా అమ్మవారు అంటే అమ్మవారిగా లైటింగ్ అయితే వేసినారు. ఇంకా ఈడ కూడా ఇట్లా పోయే వాళ్ళకి చూసేదానికి మొత్తం లైట్లతోనే అమ్మవారిని డిజైన్ చేశారనమాట. ఈ పక్క పాండ్రంగడ. వీళ్ళంతా మామూలుగా రాజకీయ నాయకులు బ్యానర్లు ఏమో వేసుకున్నారు. కొద్దిగా గాలి సౌండ్ ఏమైనా వస్తుందేమో అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ చూడండి సాయిబాబా. ఇంకా ముందు పక్క నరసింహస్వామి అయితే ఉన్నాడు. ఇంకా ఈ పక్క కూడా అమ్మవారే. ఇక్కడ వచ్చి నరసింహస్వామి అయితే ఉన్నాడు. మొత్తం గ్యాప్ దొరికిన చాటల్లా కరెంటు పోలికి ఇట్లా డిజైను, మళ్ళీ గుళ్ళకి అన్నిటికీ లైట్లే అనమాట. మొత్తం హంగామా ఉందన్నమాట. ఆమె ఎవర్రా రాజా? ఆమా పేరేదో తెలియదు మాకు. ఇంకా పోలీసు వాళ్ళు అయితే బందోబస్తు భయంకరంగా ఉంటుంది. ఆడ ఒక అమ్మవారు ఉంది. ఇంక ఇక్కడ కూడా అమ్మవారిని అయితే పోలేరమ్మ. ఇంకా ఈ నుంచి స్టార్ట్ మొత్తము జనాలు, అంగళ్ళు, జనాలు, ఇంకా గందరగోళం ఈ పక్క నుంచి. ఇంకా రేపైతే ఇంకా మండలంలో గిన్నెల్లో పోయడానికి అసలు కుదరరు. ఏమన్నా ఉంటే నడుచుకొని పోవాల్సిందే. ఇప్పుడన్నా బండి పోతుంది కాబట్టి ఇంకా వీడియో తీద్దామని వచ్చినాం మేము. రేపైతే ఇంకా నడుచుకొని బై వాకే. ఇంకా నువ్వు బండి గిండి పోవాలంటే అది ఇంకా కుదరదు. ఇది మెయిన్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో వ్యూ, ఎక్సలెంట్ వ్యూ, అసలు హైలైట్ ఉంది. అసలు మొత్తం మార్చి చూడండి ఎంత బాగా వేసినారో లైట్లతోనే. మొత్తం మార్చి అంతా లైట్లతోనే. మొత్తం మార్చి అంతా చూడండి లైట్లతో వేసి పారేసినారు. ఇంకా పోను జనాలు భయంకరంగా ఉంటారు. దోవలు కూడా 2-3 ఉన్నాయి కదా అమ్మవారికి అడిపోయేదానికి. ఈ పక్కంతా అంగళ్ళు గింగళ్ళు, ఇంకా తినే సామాన్లు, ఇలా ఈరోజంతా నిద్రలే. ఇంకా చూడండి ఆడ పిల్లకాయలు చూడండి. మొత్తం ఈరోజు రేపు మొత్తం హంగామా అనుకో. ఇంకా ఇటొక దావ ఉంది. ఇంక ఈ నుంచి స్టార్ట్ మనం. ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది ఇక్కడ. పోనిస్తారో లేదో డౌటే. పోనిస్తున్నారు. బైక్ అయితే పోనిస్తున్నారు. ఆటో గేట్ అయితే పోదేమో. చూడండి జనాలు ఎట్టున్నారో.
బాగున్నారమ్మా? జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. ఆ పక్క ఒక జాయింట్ వీల్, ఈ పక్క ఒక జాయింట్ వీల్ అయితే వేసినారు. ఇంతకుముందు చూసారు కదా లైట్ లేనప్పుడు, ఇప్పుడు లైట్లు వేసినారు చూడండి ఎట్టున్నదో. ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు చూపించినా కదా, ఇప్పుడు చూడండి ఎంత బిజీ అయిపోయింది ఇది. ఇంకా రేపైతే అసలు ఇంకా జనాలు భయంకరంగా ఉంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి జనాలు ఎట్టున్నారో. ఇప్పుడే ఇట్టున్నారు, ఇంకా రేపైతే ఇంకా దారుణంగా ఉంటారు. సరా మొత్తం ఊరి ఆ సందంతా బిజీ, ఈ సందంతా బిజీ అనమాట. బాబా జనాలు, బండ్లు అసలు చాలా అంటే ఇట్ట కూడా పోవచ్చు, అట్ట కూడా పోవచ్చు. ఇప్పుడు మనం అట్ట పోలరా? స్ట్రైటా ఈ పక్క చూవా? ఈ పక్క చూడండి. ఈ సంద అసలు ఇంతకుముందు వచ్చేటప్పుడు కొద్దిగా ఖాళీగా ఉన్నింది, ఇప్పుడు ఇంకా రద్దీ అయింది. ఇంకా రెండుసేపు అయితే అసలు ఇంకా బండ్లు కూడా పోయేదానికి ఉంటుందో ఉండదో. అయితే పోలీసు బందోబస్తు అయితే బాగానే ఉంటుంది బా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ పక్క క్లోజ్ అనుకుంటా, చూసారు కదా నైట్ వ్యూ ఎట్టయితుందో. ఎట్టున్నదో పరిస్థితి. ఈ జనాలు చూస్తే నేనైతే 2-3 సార్లు వెనక్కి వెళ్ళిపోయినా దర్శనం చేసుకోకుండా. ఇంకా ఇప్పుడేంది స్వామి, రేపు నాయన దారుణం సత్యంగా. ఏం తినకుండా పోయేదే మేలు, ఎందుకంటే తిన్నామంటే నోట్లోంచి వచ్చేస్తుంది ఏడ రంధ్రాలు ఉంటాయి ఆ నుంచి. అటుంటారు జనాలు, అంటే ఒకరికొకరు బాగా ఆనుకునేస్తారనమాట, అతుక్కుపోతారు బాగా. అంగళ్ళు అయితే ఏం తక్కువే, రేపేమైనా పెడతారేమో. బయట ఆడ రోడ్డు పైన అయితే ఉన్నాయి అంగళ్ళు, ఈడైతే లేవు. ఈడ క్లోజ్ రా, సో ఇటైతే పోవాలా గుడి దగ్గరికి. ఈ నుంచి ఇక్కడికి క్లోజ్ అనుకుంటా. పోతున్నాయి బండ్లు, చూద్దామా? పోవడం లేరా? ఆబ్జేలే. జనాలు ట్రాఫిక్ తట్టుకోలేక మేమైతే చిన్న సందులో దూరినాము. ఈ సందులో కూడా ఫుల్ బిజీ ఉంటారు. ఏడు చూపి, ఈ పక్క లెఫ్ట్ ఇదో అక్కడ ఉంది కదా, అదే అనమాట గుడి. స్ట్రైట్గా ఉండేది, కళ్ళు గిల్లు అన్నీ ఉండేది కదా అమ్మవారి. మనం ఆడ ఇడిగే స్టాప్ అనమాట. ఆబ్జేలే, అక్కడికి అది స్టాప్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఎక్కువ ఉండరు జనాలు. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ అంగళ్ళు మెయిన్, అంగళ్ళు కానీ మొత్తం ఈ నుంచి దోవ మామూలుగా అవి రెండు వచ్చి సందులో ఈ మెయిన్ అన్నమాట, మెయిన్ రోడ్ ఇది.
దాడు ఉంది కదా, అది వచ్చేసరికి వెంకటగిరి రాజాగారి కోట అనమాట. అది లోపలికి వెళ్ళినామంటే ఇంకా గుడిలోకి వెళ్ళిపోవచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళినామంటే గుడి దగ్గరికి పోవచ్చు. నాకు చెప్పులు లేవని చెప్పుల కోసం అయితే వచ్చినాము. ఇది మెయిన్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. రేపు మేము కూడా ఇట్టే రావాలి. ఇట్టే కదా, బాగున్నారా? అసలు ఈ పక్క బండ్లు తక్కువ ఉన్నాయి చూడండి. మొత్తం ఆ సందు ఈ సందు తిరుగుతున్నాయి తప్ప ఈ పక్క బండ్లు తక్కువే. ఏమంటే ఇక్కడ ఫుల్ జనాలు ప్లస్ పోలీసు వాళ్ళు కూడా ఈ పక్కకి రానియడం లే. ఇంకా ఆ సందు ఈ సందు దూరిన వాళ్ళు ఈ రోడ్డు పైన తిరుగుతున్నారు అంతే. ఇప్పుడు మేము కూడా సందులో దూరినాం చూడు, అదే విధంగా అనుకో. మొత్తం అన్ని సందులలో లైటింగ్లు అస్సలు ఎట్లుందంటే హంగామా. జాతర అంటే ఇదిరా అని అనిపించేలా ఉంటుంది ఇక్కడ జాతర. నాకు తెలిసి ఒక నిమిషము మాట్లాడతా. నాకు తెలిసి జాతర అంటే ఒకటి తిరుపతి, నెక్స్ట్ వెంకటగిరి అనుకుంటా కదా. రెండే బాగా జరిగేటండి. ఫస్ట్ వెంకటగిరి, దాని తర్వాత మొత్తం ఈ పక్కకి మొత్తము వెంకటగిరిలో భయంకరమైన జాతర జరుగుతుంది. నెక్స్ట్ తిరుపతిలో అంటే వేషాలు వేసుకుంటారు, హైలైట్ ఉంటుంది అసలు జాతర. బాగున్నారా? చూశారు కదా, మొత్తం అన్ని సందులు కవర్ చేసినాము. ఇది లాస్ట్ ఎండింగ్ అనమాట. ఇట్లా పోతే ఇంకా బ్రిడ్జ్ పైకి పోతాము. ఇది లాస్ట్ ఎండింగ్. ఇంక వెళ్ళిపోయినామంటే సేమ్ అంతే. ఆ బ్రిడ్జ్ పైన తిరిగినాం కదా ట్రెండింగ్, ఆ బ్రిడ్జ్ పైకి పోతుంది. ఇదావా ఇట్లా పోతాం మనం. సో చూడ పొట్టేలు పెట్టుకున్నారు ఇక్కడ. అవి పొట్టేలు చూపించచ్చు కదా, పొట్టేలు పెట్టుకున్నారు, అమ్ముతారేమో వాళ్ళే. సో ఈడికి ఎండ్. ఇంకా ఈ సందులలో కూడా లైటింగ్ వేసిండారు చూడండి. అమ్మవారు జాతర గీతర అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు ఊరేగింపు అయితే ఉంటుంది. ఆ ఊరేగింపు జరిగేటప్పుడు ఈ రూటే వస్తుందంట. అది కూడా కుదిరితే అది కూడా వీడియోలో చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఇదన్నమాట మెయిన్ గుడి. ఒకప్పుడు ఇక్కడ నిలబెట్టి అమ్మవారి నగలు గిగలు అన్నీ తీసేసి తీసుకొని పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని నిమజ్జనం చేస్తున్నారంట. ఇదే గుడి చూడండి. ఏమి వాసన వస్తుందంటే భయంకరమైన వాసన వస్తుంది. ఏంటంటే అందరూ మటన్ చికెన్ వాంచి పారేస్తున్నారు. ఇదే చెరువు. ఇక్కడ చెరువు. అవునా? ఇది చెరువు మామూలుగా. ఏరు ఈ పక్క చూపి. అదో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఇంతకుముందు మనం పోయిన బ్రిడ్జి అది. మొత్తం నీళ్ళు ఎండిపోయినాయి, భలే ఉంటాయి నీళ్ళు. కైవల్య నది అంట. ఇది కైవల్య నది. ఒక చుక్క నీళ్ళు లేవు నదిలో. మొత్తం సందులలో కూడా చూడండి లైటింగ్ ఎంత బాగా వేసుకున్నారో. మొత్తం ఇప్పుడు కూడా ఇంకా కలెక్షన్ ఇస్తున్నారు. ఈ నుంచి ఇటు పోవాలన్నమాట. ఈ పక్క కూడా మొత్తం లైటింగ్లు దుమ్ము లేచిపోయింది. ఈ పక్క రేపు రాత్రి టెంకాయలు కొడతారు. నాయనా స్వామి, మల్లమ్మ గుడి ఇది. మనం ఒకసారి వీడియో పెట్టినాం కదా. మొత్తం ఈ పక్కన్ని టెంకాయలు భయంకరంగా వాంచుతారు రోడ్ల మీద. ఒక్కొక్కరు 100-200 టెంకాయలు అమ్మ పోతా ఉంటే టెంకాయలు కొడతారనమాట. మొత్తం ఆడంటే ఆడ మనోళ్ళు, మన సబ్స్క్రైబర్లు అయితే ఆపుతున్నారు. చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్లు ఇక్కడ. ఈ ఊరు లాస్ట్ అనమాట దావా. అమ్మవారిని ఏం చేస్తారు? నిమజ్జనం. అంటే వినాయకుని నిమజ్జనం చేసినట్టు ఇక్కడ కూడా అమ్మవారిని ఇదో ఇక్కడ
ఇది మెయిన్ గుడి, అమ్మవారిని నిమజ్జనం చేసే గుడి అదే కదా. అట్ట పోయి అదే ఇది మెయిన్, రేపు అమ్మవారిని నిమజ్జనం చేసే ఇది అనమాట, ఇక్కడ అనమాట. అది నైట్ వ్యూ అనమాట. ఎండు దాకా వచ్చేసినాము. లాస్ట్ అమ్మవారిని నిమజ్జనం చేసే ప్లేస్ అనమాట ఇది. అక్కడి నుంచి ఊరేగిస్తా తీసుకొని వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారు. చూసినారు కదా నైట్ వ్యూ. ఇంకా రేపు దర్శనానికి అయితే పోతాము, అమ్మవారిని దర్శించుకొని ఎండి వేద్దాము లాస్ట్. రేపు ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు, అసలు వీడియో తీసేదానికి అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు, అంత భయంకరంగా ఉంటారు జనాలు. సో ఎట్లయినా ట్రై చేస్తా, దర్శనానికి అయితే పోయేసి వస్తాం రేపు. సో ఇది ఈడికి ఎండ్ అనమాట. నెక్స్ట్ రేపు దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడే నిద్ర లేచి రెడీ అయిపోయినాము, అంటే మగవాళ్ళు రెడీ అయినారనమాట, ఆడవాళ్ళు రెడీ గల. మేమైతే పోతున్నాము. ఈ టైంలో పోతే కొద్దిగా రష్ తక్కువ ఉంటుంది. రష్ తక్కువ ఉంటుందా? అట్టే ఉంటుందా? ఎప్పుడు చూసినా ఫుల్లే అంట, ఫుల్గానే ఉంటుందంట. ఇంకా ఫుల్ అయినా ఇదే కావాల్సింది నాకు, ఎందుకంటే ఇప్పుడు సో ఇదే నాకు కూడా కావాలా, ఎందుకంటే జనాలు ఎంతమంది ఉన్నారో మీకు కూడా చూపించాలి కాబట్టి. నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నా, బాగా ఎండ కూడా అవుతుంది. టైం వచ్చేసరికి 9 అయితే అయింది. సో చలో వెళ్ళిపోదాం గుడి దగ్గరికి, దర్శనం అయితే చేసుకుందాము. అలాగే జనాలు కూడా చూపిస్తా. రాత్రి వ్యూ చూసినారు కదా ఎంత బాగుందో, లైటింగ్ గీటింగ్ ఎంత దుమ్ము లేపేసినారు. ఇంక ఇప్పుడు చూస్తే జనాలు గజ్జిగా ఉంటారు అనమాట. ఈ ఆడపాటికి ఆడ ఏటలు ఇళ్ళల్లో నరుక్కో ఉంటారు, ఇంకా కుందుకొని మధ్యాహ్నం అయితే దుమ్ము లేపుతారు కానాకీనా. సో మావాడు కూడా ఈరోజు పెద్ద దునపోతూ వచ్చినాడు, తలకాయ కూర అయితే తెచ్చినాడు అనమాట. సో చలో ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ నుంచి మొత్తము జనాలు చూడండి, ఆ పక్క నుంచి బస్ స్టాండ్ నుంచి వస్తున్నారనమాట జనాలు. ఈ నుంచి మొత్తం ఎంత మా వాడు బేరం చేస్తాడు 25 అని. నాకు అది వద్దు, నాకు ఇది తీసి. ఏందిరా ఏం బేరం రా అది? 10 ఏందిరా? 10 రూపాయలు అంటే ఏడు 10 రూపాయలు బేరం చేస్తా. జనాలు ఈ నుంచి మొత్తం ఇంకా కుప్పలు అనుకోండి. నిజంగా అసలు ఇంకా ఊరు అంటే ఇది ఒక సందు కాదు, ఇది ఒక పెద్ద రోడ్డు అనమాట. డివైడర్ ఉన్నదంటే ఇంకా అర్థం చేసుకోండి, 2 రోడ్లు ఉన్నాయి, ఆ పక్క నుంచి ఒక రోడ్డు, ఈ పక్క నుంచి ఒక రోడ్డు. అది కూడా ఫుల్ అయిపోయింది, బండ్లు పోయేదానికి వెళ్ళా, ఇంకా బస్సులు గిస్సులు ఏం లే. వెళ్ళి చూడు వీళ్ళ కథ. జాయింట్ వీల్ రాత్రి ఊగింది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఏందో పెట్టినారు, టాటోస్ అనమాట. కాదు సెల్లు, ఇది టాటోలు. ఈ టాటోలు నమ్మి ఒకసారి వేయించుకున్నా, దుమ్ములు వేసుకుని నా చెయ్యి అంతా నాశనం చేసినారు. ఇవన్నీ వేయించుకోకూడదు అనమాట. ఇంకా ఆ పక్క ఆల్రెడీ చూసారు కదా, కుండలు గిండలు అన్నీ ఉన్నాయి. ఒరే వైష్ణవం పోతుంది పారా, 10 రూపాయలు అంట. ఏంది 10 రూపాయలు ఏందిరా? 5 రూపాయలే. నైట్ కానీ దర్శనానికి వెళ్తే 5 రూపాయలే. అప్పుడు ఉంటుంది కథ దర్శనం. ఇప్పుడు పోలవరం కాడికి నువ్వు వ్యాపారం చేయదు ఏం చేయదు నాయన, చక్కగా పోనాయన మనకు. అందుకే ఇప్పుడు గమనం పోతున్నాయి. 5 రూపాయలు 10 రూపాయలు. 5 రూపాయలు. ఇప్పుడు వాళ్ళని అడుగు, ఎంత అడుగు? మాస్క్ ఎక్కినా మాస్క్ ఎందుకురా? ఆడ 20 ఇస్తా అన్నారు కదరా. నిజంగా ఇంతకుముందు 20 ఇచ్చారు, మా వాడు బేరం చేసే లోపల. తెలుగా హిందీనా? ఓ 20 रुपये देखता बोला, नहीं देता नहीं 20 को नहीं आता. వదిలే ఒరే అట్ట చేయగాకరా, పాపం రా, అట్ట చేయగా. సరదా అంతే. సరదా ఆపాక మళ్ళీ ఎవరో నోట్లో పెట్టుకుంటాడు. గమ్మను బారా, ఏంది అట్ట చేస్తావు? బయట పోతారు, నేను ఉన్నారా? దమ్ముడు అందరినీ ఏతాలు చేస్తావు ఆడు. సరదా మా బావ ఆ బ్యానర్ చూస్తానే గుర్తున్నాడు, దేవరా బ్యానర్.
ఏ వస్తువు 10 రూపాయలు అంటాడా ఏడా దాడ ఏడ పెట్టినారు దాడ ఆ. ఏ వస్తువైనా 10 రూపాయలు యా వస్తువు 10 రూపాయలు కాదు 100 రూపాయలు కానీ అక్కడ సన్నా తీసి 100 రూపాయలు కానీ రాత్రి చూశాను కదా అంత లైట్ ఎంత తగులుతా ఉంది ఇప్పుడు ఆఫ్ చేశాను అనమాట ఇంకా రాత్రికి మళ్ళీ హంగామా ఉంటుంది ఇక్కడ కీచెన్లో చూడండి టెంకాయలు చూపించు టెంకాయలు కుప్పలు పోసారు 5 10 12 బా అంతే 5 10 12 అంట ఇంకా వెంకటగిరిలో థియేటర్ వచ్చి అది ఆ పక్క ఉంటున్నారంట ఈ పక్క అంతా మొత్తం ఇంకా ఆడవకు సంబంధించిన నగలు అయితే ఉన్నాయి మొత్తం బస్ స్టాండ్ ఇదేనా ఎందుకు బస్సు తీసుకొని జడబెట్టినారా ఇక్కడ కూడా నగలు పెట్టినారు ఐస్ క్రీము సో ఈ నుంచి మొత్తం ఇంకా స్టార్ట్ అనమాట అన్నా బాగున్నారా బాగున్నారా నేను నిన్న మధ్యాహ్నం వచ్చాను ఓకేనా ఇక్కడ చూడండి ఎన్ని కోసినారో తలకాయలు దుమ్ము లేపేసినారు ఎటమేనారు మా వాళ్ళు ఏడే ఉన్నారా ఏంది ఆహా ఎంత తాత సౌరమా సౌరం బట్టి సౌరం బట్టి అంట మాకు వద్దులే సౌరం అవతల కదా మనం పోవాల్సిందే కాదు నీకు గుర్తుందా రే రాజా టాటూ వేయించుకుంది బ్రిడ్జి మీద బ్రిడ్జి మీద ఇంకెక్కడ ఇల్లు చైన్లు గీళ్ళు ఉంగరాలు కడియాలు రాగి ఇత్తలి అన్నీ ఉన్నాయి చంపేస్తున్నారు ఇల్లు ఒకసారి నేను టాటూ వేయించుకున్నా ఇక్కడ చేతిపైన అదో ఆడనమాట ఆ ముందు పక్క కూర్చోన్నారు వాళ్ళ దగ్గర అయితే వేయించుకున్నా ఏడు ఈ టాటోల దగ్గర అనమాట నేను వేయించుకునేది ఏడు వేస్తున్నారు ఆల్రెడీ వేయించుకుంటున్నారు ఇక్కడ చిలక దోషము ఇక్కడ ఇంకొక జోస్యము నేనేందో జోస్యాలు పెట్టినారు దేడా టాటోలు సో ఇక్కడైతే వేయించుకున్నా ఈ మార్గాన్ని వేయించుకున్నా నాశనం చేసి పారేసినారు అన్నమాట నా చెయ్యి మొత్తం మా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా దోమడే నన్ను పలకేసానంటారు మా వాళ్ళు అయితే సరసరా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఈ బ్రిడ్జి మామూలుగా ఇంకా రెండుసేపు అయితే ఫుల్ అయిపోతుంది టాటోలు అన్నీ వేస్తారనమాట ఇక్కడ ఇంకా జాయింట్ వీళ్ళు నిన్న రాత్రి ఊగి 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 అలసిపోయింది ఇప్పుడు జనాలు తక్కువే ఉన్నారు ఇంక రెండుసేపు ఉన్నారంటే ఇంకా అసలు అలివి కాదు ఇంకా అన్న బాగున్నారా ఇప్పుడు తీసాను వీడియో మళ్ళీ ఇంక రెండుసేపు ఉన్నాను అనుకో అసలు నేను వీడియో తీయలేను అందుకే ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీగా ఉంది కాబట్టి వచ్చేసిన వీడియో తీసేదానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది ఇప్పుడైతే జనాలు అసలు తక్కువ చాలా తక్కువ ముందు పోయే కొద్ది ఉంటారంట చూద్దాం ఈ పక్కంతా ప్రజెంట్ అయితే తక్కువే జనాలు అయితే పోలీస్ బందోబస్తు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రచ్చలు గిచ్చలు జరగకుండా ఇక్కడ ఫైర్ కూడా పెట్టినారు నిమిషం అదే అసలు పోలీస్ బందోబస్తు ప్రతి చాట కుప్పలు కుప్పలు అయితే ఉన్నారు పోలీసు వాళ్ళు మనం ఎడపాలి స్ట్రైటా ఇట్లయినా పోవచ్చు అట్లయినా పోవచ్చు కానీ మేము ఎట్ట పోతున్నాము అసలు గంగమ్మ జాతర అంటే వైన్ పోలేరమ్మ జాతర సో వైన్ షాపులు అన్నీ ఓపెన్ ఉంటాయి ఎందుకంటే ముక్క కుక్క అన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా పడింది అనుకో సుక్క దుమ్ములు వేసిపోతుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే వైన్ షాపులు ఒకరోజు ముందే బంద్ అనమాట సో మూసేస్తారనమాట ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎంగడిగిరి వాళ్ళకి ముక్క ఒకటే సుక్క లేదు ముక్క ఒకటి ఉందన్నమాట సుక్క లేదు ఈ పక్కంతా ఖాళీగా ఉంది ప్రవా ఇక్కడ గేమింగ్ అని ఉన్నాయా వేద్దామా గేమ్ కాటా వేద్దాం ఏంది ఎవరిడా
మీరేనమ్మా? మనం కూడా ఆడదాం. 10కి ఎన్నిమా? ఎన్ని అయ్యి? 20కి 5ఆ? యా నుంచి వేయాలా? అవతల నుంచా? 20కి 20 రావాలా, ఇంతేనా? ఒరే ఒరే మనకు రాదులే, మనమే ఇచ్చేసిపోతాం వాళ్ళకి. లేదా ఫోన్పే ఉందా? మనకు రాని దాని మీద మనం చేయి వేయకూడదు అనమాట. నేను ఇప్పుడు ఆడ చేయి పెట్టినా 20 రూపాయలు బొక్క అనమాట. సో మా వాడిని అప్పుడే పట్టుకున్నారనమాట. ఇంకా మెటిక్లేర్లా ఆడ 20 రూపాయలు ఇరిగిందిరా. 20 రూపాయలు ఇరిగింది, 40 రూపాయలు. ఇంకా దగ్గరికి వచ్చేసినాం, గుడి దగ్గరికి పోదాం. ఇప్పుడు గుడిలో అయితే అమ్మవారిని చూద్దాము. ఆడ వీడియో తీసాను, తీస్తారా? చూద్దాం ట్రై చేద్దాం. తీస్తారులే, ఏం కాదు. పోయినసారి తీసాం అనుకుంటా, అంతకుముందు ఒకసారి ఫోటోలు గీటోలు తీసుకున్నాం అనుకుంటా. ఇలా ట్రై చేస్తాము, అమ్మవారిని చూపించేది ఖచ్చితంగా. సెల్ ఫోన్తో ఫోటో కాకుండా ఏనండి అమ్మవారిని నేరుగా మీ కళ్ళతో దర్శనం చేసుకుంటే మీకు అది ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. అంటే తీసుకోవచ్చు, వాళ్ళే అబ్జెక్షన్ చేయడం. మొబైల్ని పక్కన పెట్టుకోండి, అమ్మవారిని నేరుగా దర్శించుకోండి. అమ్మవారు మీ పైన కృపా కటాక్షాలు అందిస్తుంది. దయచేసి ఫోన్లలో అమ్మవారిని తీసుకోవాలనే ఆతృతలో చాలా మంది అక్కడే నిలబడుతున్నారు. దీనివల్ల వెనక వచ్చే భక్తులు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి అది మ్యాటర్, అమ్మవారిని నేరుగా మీ కళ్ళతో దర్శించుకొని ఆ అనుభూతిని పొందాల్సిందిగా కోరుతున్నాం. అంటే తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఆడ నిలబడిపోతున్నారు కదా, అందుకోసం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా, ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. బాగున్నారా? రాజమర్రి మంది బాగున్నారు కదా. బాగున్నా. సో అది వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ నిలబడిపోతున్నారు కదా, మీరు ఫోటోలు తీసుకునే బదులు సరసరా చూసి వెళ్ళిపోతే వెనకపోక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందంట. సో జున్ను ఎంత నాది? తింటావా? తింటారా? ఏమే వద్దా? ఏంది నేను ఇస్తానండి వద్దంటావు? ఇంక ఈ నుంచి ఎంట్రీ అనమాట. ఈ నుంచి మొత్తం బంద్ చేసేసినారు, ఆడికే స్టాప్ అనమాట బండ్లు. ఇంక ఇప్పుడైతే ఖాళీగా ఉన్నది, ఇంక రెండుసేపు అయితే ఫుల్ ఉంటారు జనాలు. ఈ విధంగా అయితే టెంకాయలు కొడతారు రోడ్ల మీద. అమ్మవారు వస్తుంది ఊరేగింపు వచ్చినప్పుడు ఈ విధంగా టెంకాయలు అయితే టెంకాయలు పిచ్చిగా రోడ్డు అంతా అయ్యే ఉంటాయి. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది బా. ఇంక రెండుసేపు చూడాలా, 3 గంటల తర్వాత కనపరాదు, కింద పడదు. ఆడికి పోవాలి 1 2 3 4 5 బ్యానర్. ఈ సైన్యం ఏడ వస్తుంది యాడికి రారి. ఇంక ఇక్కడ న్యూస్ షోలు ఏందో వీడియో తీస్తారనమాట, న్యూస్ రిపోర్టర్స్. TV4 తెలుగు ఏదో ఉన్నది సంథింగ్ మనకు తెలియదు. 24 లోపలికి పోలేదులే. చూడండి ఇక్కడ టెంకాయలు కొడతారు, ఒక పక్క కొడతా ఉంటారు, ఒక పక్క ఏరుకుంటారు అనమాట పక్కన ఉండేవాళ్ళు. ఇక్కడ కొడతా ఉన్నాడు, వీళ్ళంతా కూడా టెంకాయలు తీసుకునేదానికి. ఇదో ఒక పక్క వాళ్ళు టెంకాయలు కొడతా ఉంటారు, ఒక పక్క ఇల్లు ఎత్తుకుంటూ ఉంటారు. ఎన్ని టెంకాయలు కొట్టినారు. ఈ తక్కువ ఇంకా రాత్రి చూడాలా, సాయంత్రం అమ్మవారు వచ్చేటప్పుడు. బాగున్నారా? దుమ్ములు వేసిపోతాయి అనమాట టెంకాయలు. ఫోన్ చూడండి ఎంత ఉన్నారు జనాలు. బా ఈ చెప్పులు ఖర్చున్నాయరా నాయన. తీసుకున్నా కానీ ఖర్చున్నాయి. చూడండి కొబ్బరి చెప్పులు కొన్ని ఇవి మామూలుగా దండికి కొడతారు. సాయంత్రం దుమ్ము లేపేస్తారు. అయితే నీకు గుర్తున్నదా
మనమంతా ఇంటికాడ కూర్చోంటే అమ్మమ్మ వచ్చి అమ్మ తలకాయ మీద కొట్టేసినారు ఎవరు అని చెప్పి వచ్చింటే కొబ్బరి అందరూ పోయి టెంకాయ కొడతా ఉన్నారు. మా అమ్మమ్మ ఏం చేసిందంటే పోయి తలకాయ పెట్టింది టెంకాయ. సో టెంకాయ తలకాయ తగిలింది అనమాట. అందుకే ఈ టెంకాయలు కొట్టేటప్పుడు ఎవరుకుంటారు కదా, తలకాయ పెడితే తలకాయ కూడా టెంకాయలాగా పిచ్చిలు పగులుతుంది అనమాట. సో కొద్ది దూరం ఉండి తీసుకోవాలి. కానీ మనోళ్ళు ఏంటంటే అందరు 5-6 మంది గోతాలు ఎత్తుకొని పోవడం వల్ల ఆ కొబ్బరి చెప్పు మనకు రాదని చెప్పి సరం దొరుకుతారు, వాళ్ళు తలకాయలు పగులుతున్నాయి. మా అమ్మమ్మకి అయితే జరిగింది ఆ విధంగా. దీనిలో చూడండి ట్రాక్టర్లో రాత్రి స్టార్ట్ అయింది అంతే, అప్పుడే ఎన్ని చిప్పలు ఎత్తుకొని పోతున్నారు. పెద్ద పెద్ద గోతం ఎత్తుతున్నారు చెత్త అంతా అప్పుడే. ఈ నుంచి ఇక్కడ కొడతాడు కొబ్బరి చెప్పలో కొడతారు చూడండి, పట్ట అని ఒక పక్క కొడతా ఉంటారు, ఒక పక్క ఏరుకుంటూ ఉంటారు. ఇక్కడ కొడతారు, ఇక్కడ ఒక పక్క కొడతా ఉంటారు, ఒక పక్క ఏరుకుంటారు. చీర కాల్చుకుంటారేమో చూడండి, వీళ్ళు చూడండి చూసారా, ఒక పక్క కొడతా ఉంటారు, ఒక పక్క ఏరుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏరుకుంటారు వీడు. చూసారా, ఇది పరిస్థితి ఇక్కడ. ఇంకా ఈ నుంచి స్టార్ట్ ఎంట్రీ అనమాట. జనాలు చూడండి ఏడైతే ఆపేసినారో ఈ నుంచి లేదంట, అది ఆ పక్క నుంచి పోవాలా. ఏరా అంతమంది వదల నిన్ను వదులుతారా? అంతమంది వదల ఇన్ని వదులుతారు ఇప్పుడు వదిలిపోతానే. ఆ పక్క నుంచి పోయింటే అయిపోయిండు. వీళ్ళు చూడండి ఆడ కొడతారు, వీళ్ళు ఏరుకున్నారు చూడండి. కొట్టడము వాళ్ళు ఏరుకోవడం, కొట్టడం వాళ్ళు ఏరుకోవడం. అక్కడక్కడే అసలు తలకాయ కూడా తగులుతానికి భయం కూడా లేదు వాళ్ళకి. అసలు తలకాయ తగులుతానికి కూడా భయంలే, పోయి దూరుతాను కొబ్బరి చెప్ప కావాలని. చూడ దూరంగా ఉండే నాకే భయం కానీ తగులుతుందని. ఇక్కడ నుంచి పోయేదానికి లేదంట, ఇదంతా మొత్తం ఆగిపోయినారు. వీళ్ళ పాటికి వెళ్ళు కొబ్బరి చెప్పులు ఏరుకున్నారు, వీళ్ళ పాటికి వెళ్ళు, వాళ్ళ పని వాళ్ళదే, ఎవరు గోల వాళ్ళది అన్నట్టు. ఏడేమో అందరిని ఆపేసినారు, గుడేమో ఆడున్నది వదులుతున్నారు. ఇప్పుడు ఒకరినే వదిలినారా? అరసండి జైపోలేరని వదిలిపెట్టు. ఎటో దూరేసాం, మేమైతే దూరేసాము. రికమెండేషన్ మొక్క నన్ను ఆపాల్సింది జస్ట్ మిస్ అయినా నేను. ఆడ ఆపేశారు, చెప్పలా నాకు తెలుసు వీడు ఆపేస్తారని. మా వాడు ఆగిత్తంగా వచ్చాడు. ఏం బే చెప్పలా నేనా? ఆపేశారు. ఈడ గుడేమో ఆడే ఉంది కానీ మన వాళ్ళు పంపించలేదు అనమాట. చూడండి ఎంతమంది, అసలు సగం జనాలు ఉంటే సగం పోలీసులు ఉన్నారు, అంత బందోబస్తు ఉంటుంది అనమాట. రచ్చలు గిచ్చలు జరగకుండా. మొత్తం అందరిని ఆపేసినారు. ఆ నుంచే దాటుకుని మెట్టబడ్డ చిన్నగా, ఆ నుంచే
ఇప్పుడు ఈడ ఆపేసినారు, ఈడ కూడా దోస్తున్నారు, వదిలినారు ఈడ కూడా. అబ్బా దాటేసుకున్నాం, రాంగ్ రూట్లో దాటినాం అనమాట. ఇంకా ఆడ ఉండే జనాలు భయంకరంగా, ఆడ చూసుకోవాలి ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో ఏం కథ అనేది. అబ్బబ్బబ్బబ్బా జనాలు చూడండి ఎట్లుంటారో. అక్కడంతా క్యూ మొత్తం, అంటే ఆ పక్క నుంచి పాత బస్ నుంచి వచ్చేవాళ్ళది, ఇది ఇక్కడ ఇంకో క్యూ ఆపేశారనమాట. అంటే మేము అడ్డదావలు వచ్చినాం అనమాట. ఇదంతా విఐపి దర్శనం అంట దీనికి కూడా. సో దేవుని దేవుళ్ళు ఎట్ట బిన్న దర్శనం అయిపోతే ఇక్కడంతా పాపం చాలా మంది జనాలు ఉన్నారు. మొత్తం చాలా దూరం ఉన్నారు పాత బస్ స్టాండ్, ఆ నుంచి ఉన్నారు జనాలు. ఇక్కడ ఒకటి గమనించినారా చూడండి, ముస్లిమ్స్ అతను మైక్లో మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు అనమాట మొత్తం. ఆయనే చెప్తాడా, అనౌన్స్మెంట్ ఇస్తాడు చూడండి. మేము చెమటతో స్నానం చేసినాం ఇప్పుడు. దుమ్ములు వేసిపోయింది చెమట, భయంకరంగా ఉంది చెమట, ఎండ సెగ. అవును, అసలు చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు ఎండకి. తోస్తున్నారు, ఆడ మేడ తోస్తాం. మేము వచ్చేసినాం మొత్తానికి లోపలికి. ఎంతమంది, ఆడ అసలు గుడి ఆడే కదా మధ్యలో. పూలతో చూడండి ఎంత బాగా చేసినారు డెకరేషన్, ఇక్కడ గాజులతో. అమ్మవారు చూడండి, అమ్మవారి రూపం. చెమట దుమ్ములు వేసిపోతుంది సెగ. ఇక్కడ అమ్మవారి రూపం చూడండి, ఇక్కడ చూడు. ఆడుందన్నమాట అమ్మవారు మధ్యలో. అదే ఇది బండ్లు తిరిగే రోడ్డే కదా. ఇక ఇవన్నీ అంగళ్ళు మూసేసారు. ఇంక ఈ 2 రోజులు అంగళ్ళు లే, ఇక్కడ వీళ్ళకి వ్యాపారం లే పాపం, ఇవన్నీ అంగళ్ళే. ఇప్పుడు చెప్పులు రా యాడిసి పెట్టాలా, ఓరే ఎట్రా అది జోలోనే పెట్టుకో. మేమైతే చెప్పులు వేసుకొని వచ్చేసినాము, అందరూ వేసుకొని వచ్చినారు, మేమే కదా. వేసుకురాకుండా ఉంటే బాగుంది, ఏం చేయలేము, ఇంత దూరం వచ్చేసినాం. మేమైనా నడుచుకుంటూ వచ్చినాము, బైక్లో రాలా కాబట్టి. ఆ నుంచి వచ్చేప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి చెప్పులు వేసుకొని వచ్చింది. మా వాడు జోలో పెట్టుకోమంటే పెట్టుకోవడానికి. ఇంక ఈ పూలతో పాటు ఇదేదో పెట్టినారు. ఇదేంది బావా, ఇదే మా బావా, ఇదేంది? కాదు కాదు అంటే అంతే గాజులతో కట్టినారు. ఏందని దాని పేరు తెలీదా? మామూలుగా దీ అంటారు మా పక్క, దీ పెట్టుకొని వస్తారు అమ్మవారికి. అది కాదు కదా, అది ఆరిపోతే మళ్ళీ జాతర చేయాలా. అదైతే కాదు, ఇది ఏందో ఇది వరుసగా పెట్టినారు, ఆడొకటి ఆడొకటి అట్లా వరుసగా పెట్టినారు, డిజైన్గా పెట్టినట్టున్నారు. దగ్గరికి వచ్చేసినాము.
అమ్మవారు చూడండి ఇక్కడ విధంగా ఒకప్పుడు నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు ఇదే విధంగా వినపరాదు మైక్ ఇక్కడ ఉన్నది. మా వాడు ఎన్సీసీలో చేశాడంట, అది చెప్తా ఆడు. దగ్గరికి వచ్చేసినాం, అదే అనమాట గుడి. ఇంకా బయట నుంచి తోయేస్తున్నారంట, చూడటం లేదంట, సరిగా చూపించడం లేదంట. అమ్మ కనిపిస్తే చాలు. అర్సన్ రా చెప్పిన అదే ఎండింగ్ అదే అనమాట. ఆడికే అంటే మనం బయటికి పోవాలంటే మేమైతే చెప్పులు తీసుకున్నాము. చెప్పులు ఎట్రా పారేయాలా? చెప్పులు ఎట్రా స్వామి? చెప్పులు 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 మా తల్లి కాపాడుతల్లి. ఏం చేసావు? ఒరే నువ్వు నేనా? కొద్దిరానా ఏమొచ్చా? అంతే ఏం చేద్దాం. ఎవరు ఎమ్మెల్యే అంట పెద్దయినా? ఆయన అంటే ఎమ్మెల్యే కాదు. వచ్చేసాం గుడి దగ్గరికి. ఎమ్మెల్యే కానీ చూస్తారా? ఆయన బాగున్నారా? మొత్తానికి దగ్గర నుంచే చూసిన, అసలు ఎప్పుడు వచ్చినా చూడలా. ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యి అమ్మనైతే చూసేసిన. అంటే ఇప్పుడు వచ్చినా కాబట్టి చూడదగిన. ఇంకా సాయంత్రం అంటే అసలు కుదిరేది కాదేమో. దేవుడి దేవల్ల చూసేసినాము. ఇంకా ఆ పక్క చూడండి టెంకాయలు కొడుతున్నారు. ఏదిరా ఎట్రా? ఇక్కడ చూడండి టెంకాయలు వాస్తున్నారు. టెంకాయలు ఈ టెంకాయలు కొట్టినాను, వాళ్ళు ఏరుకోను. టెంకాయ కొట్టను, వాళ్ళు ఏనా థ్యాంక్స్. ఓకే ఇదన్నమాట ఇక్కడ జాతర. ఈ పక్క జనాలు చూసినారు కదా, ఆడ గుడి అమ్మవారిని. ఇడిగి మొత్తానికి వెంకటగిరి జాతర అయితే అదన్నమాట. ఇట కొబ్బరి చెప్పులు, ఆడ అమ్మవారు, మావాడు కవర్లో చెప్పులు, అట్లా జరిగిందన్నమాట. సో ఎన్నో రోజుల నుంచి వచ్చినా కానీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలా. ఈరోజు అయితే దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం బావా. సో ఫుల్ హ్యాపీ అనమాట. ఇది వాళ్ళు అన్నారు కదా పోలీసు వాళ్ళు, పాత బస్ స్టాండ్ అని. ఇది ఈ నుంచి అయితే రేపు పొద్దున వచ్చిండు మేము బయటికి. ఇక్కడ చూడండి జనాలు ఎట్టున్నారు. మేము అట్ట అడ్డదాలో దూరి వెళ్ళిపోయినాము, విఐపి దర్శనానికి వెళ్ళిపోయినాము అనమాట. ఇక్కడ చూడండి ఎట్టున్నారు జనాలు. ఇది ఈడు తీసుకున్నాడు లేబ్బా ఆయన. ఎవరు తీసుకున్నారు చెప్పంట. ఇది చూడు, ఇది ఎంట్రీ. బాబా ఈ నుంచి పోయింటే అసలు వచ్చేవాళ్ళం కాదేమో. ఎంత మంది ఉన్నారు చూడండి జనాలు. ఇక్కడ కూడా కొబ్బరి చెప్పులు పగులుతున్నాయి. ఫోటో ఆ ఒక్కరో స్థలంలో కొడుతున్నాడు ఆయన టెంకాయలు. వీళ్ళు ఏరుకునే చాలా మంది ఉంటారు. బై ఫోటో ఆడ ఉన్నది పరిస్థితి. ఇక్కడ చూడండి కుప్ప జనాలు. ఇక్కడ చూడండి ఎన్ని టెంకాయలు కొట్టినారు. ఇది ఈ నుంచి పోయింటే అసలు వచ్చేవాళ్ళం కాదేమో ఈరోజంతా. 100 రూపాయల దర్శనం, ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనం 100 రూపాయలు అంట. ఓయమ్మ ఇది చూడండి, శరం లాక్కుని సైకిల్ వేసుకోమో పిల్లకాయ కదా పెద్ద ఆయన. అమ్మవారు ఆ పాత బస్ స్టాండ్ రూట్ పోయి సందు చూడండి ఎంత బిజీగా ఉన్నదో. అట్ట పోయినప్పుడు ఖాళీగా ఉన్నింది, మేము పోయినప్పుడు. ఎట్టయితే ఫుల్ ఉంటారు జనాలు. బాబా ఈయన చూడు, అయ్యో కాదు బావా. నిజంగా ఈ సందులో పోయింటే వచ్చే వాళ్ళమే కాదేమో.
నేను ఆడే చెప్పినా కదా స్టార్టింగ్లోనే 2-3 అయ్యేది, కానీ ఎట్టో దేవుని దేవాల ఇప్పుడు టైం అంతా 12, 1 గంటకి బయటకు వచ్చేసినాం. 12 కాదు, సారీ 11. సో 1 గంటకి బయటకు వచ్చేసినాము. ఈ రూట్ పోయింటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం కాదు. ఈ పక్క అయితే జనాలు దండిగా ఉంటారు. విఐపి రూట్లో పోయినాం అనమాట. అందుకే బెన్న వచ్చేసినాం 1 గంట లోపల. జాతరలో పెట్టిన అంగళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు, గ్లాసులు, మందు తాగేదానికి. ఇంక ఆడలేమో అరుస్తాను అంట. ఇవి ఎక్కువ కేకలు. బాగున్నారా అన్న? బాగున్నారా? వాడు అంగడే చక్క సామాన్లు, ఈ కిచెన్లో పెట్టుకుని. సలివేంద్రం, మజ్జిగ ఇంకా చేయలా చేస్తారు. మా వాళ్ళు సరసర పోతున్నారు. ఇక్కడ చిన్న లంగలాటం పెట్టారు తిరిగేది. ఇక్కడ ఒక అంగడి చిన్నపిల్లలు ఇదేంది పెట్టినారా? కార్చుట్లు, రకరకాల కార్చుట్లు అనమాట. చూశారు కదా, ఆ రూట్ ఖాళీగా ఉన్నింది. విఐపి దర్శనం అయితే అయిపోయి చేసుకొని బయటకు వచ్చేసినాము. ఇదైతే రద్దీగా ఉన్నింది. ఇది అనమాట మన వెంకటగిరి జాతర. సో తిరుపతిలో, వెంకటగిరిలో నాకు తెలిసి పెద్ద జాతరలు అంటే ఈడే అనమాట. ఊరే మొత్తం పెద్ద పండగ చేశారనమాట. పనిలో పని చిన్నపిల్లలకి బొమ్మలు కూడా కొనేసామన్నమాట. అంటే షాపింగ్ కూడా చేసామన్నమాట. ఇది మా చెల్లెలు కొడుకున్నాడు, వాడికి ఒక నాలాంటి బైక్ కాదు ఇది వేరే బైక్. ఇది వేరే ఏ బైక్ ఇది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇవి అయితే తీసుకున్నాం లాస్ట్ అండ్ ఫైనల్. చూసారు కదా, మొత్తం వెంకటగిరి జాతర అంతా చూపించిన. సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.